వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తప్పించుకున్న గొర్రె. ఒకనాడు పచ్చని పల్లెకు అంచున ఉన్న అడవిలో అన్ని జంతువులు తమ తమ జీవన శైలిలో జీవించేవి. పచ్చటి గడ్డి, సున్నితమైన గాలితో అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉండేది. అక్కడే ఓ చిన్న గొర్రె, పేరు గోమతి, తన గుంపుతో కలిసి గడ్డి మేస్తూ ఆనందంగా జీవించేది. గోమతి చాలా అమాయకురాలు, వినయశీలి. ఎవరి మాటలైనా నమ్మేది. అందరినీ మిత్రులుగానే భావించేది. అదే అడవిలో ఒక నక్క ఉంటోంది. అది దొరికినది ఏదైనా తినేందుకు కుతంత్రాలు వేసే స్వభావం కలది. దానికి ఎల్లప్పుడూ సులభంగా ఆకలి తీరే మార్గాలే కావాలి. ఒకరోజు నక్కకు రోజంతా వేట దొరకలేదు. అలసిపోయిన నక్క దాహంతో చెరువు వైపు వెళ్తూ గోమతిను గమనించింది. ఆ గొర్రె ఒంటరిగా మేస్తోంది. నక్కకు ఒక కుటిలమైన ఆలోచన వచ్చింది. ఈ గొర్రె అమాయకంగా కనిపిస్తోంది. దీన్ని మోసం చేసి దానినే విందుగా చేసుకుంటే. నక్క గొర్రెని మెల్లగా చేరుకుంది. మృదువుగా మాటలు కలిపింది. అమ్మా గొర్రె గోమతి, నీవు ఎంత మృదుస్వభావివి. నీవల్ల ఈ అడవి ప్రేమతో నిండిపోయింది. ఇంత మంచి గుణం ఉన్న నీతో నేను స్నేహితురాలిగా మారాలనుకుంటున్నాను. గోమతి ఆశ్చర్యపోయింది కానీ సంతోషించింది కూడా. ధన్యవాదాలు నక్కమ్మా. నిజమైన స్నేహం చాలా మధురమైనది. మనం స్నేహితులం అవుదాం అన్నది. నక్క మాయమాటలు చెప్తూ, రేపు ఉదయం మా వనంలో పండ్ల తోట ఉంది. నీవు అక్కడికి రా. పండ్లు తినాలి, ఆటలు ఆడాలి. గోమతి నమ్మింది. తెల్లవారగానే ఒంటరిగా తోటవైపు నక్క చెప్పిన చోటికి బయలుదేరింది. అక్కడ దాగి ఉన్న నక్క, గోమతి రావడం చూసి బయటకు వచ్చింది. ముఖంలో మృగరూపం మెరిసిపోతోంది. నక్క దూకబోతుంది. ఆ సమయానికే అక్కడ ఉన్న ఒక వేట కుక్క వచ్చి నక్క మీద మొరిగింది. నక్క ఆశ్చర్యంతో భయపడింది. తన ప్రాణాలు తీస్తుందేమోనని భావించి పారిపోయింది. వేట కుక్క గోమతిని చూసి నవ్వింది. గోమతీ, నీవు మంచి ప్రాణివి. కాని ప్రతి ఒక్కరూ మంచివారే కాదు. కొందరు మాయతో, మోసంతో నడుచుకుంటారు. ముందుగా ఆలోచించకుండా ఎవ్వరినైనా నమ్మడం ప్రమాదమే. ఇకపై జాగ్రత్తగా ఉండు. గోమతి తలవంచి, ధన్యవాదాలు కుక్కమ్మా. నీవు లేకపోతే నా పని అయిపోయేది. ఇకపై నేను ఎవరినైనా నమ్మడానికి ముందుగా ఆలోచిస్తాను. ఆ రోజు నుంచి గోమతి మారింది. ఇంకా తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించసాగింది. అందరితో మంచిగా ఉండినా, ఎవరి గుణాన్ని తెలుసుకోకుండా నమ్మకూడదనే విషయాన్ని గ్రహించింది. నీతి: మన మంచితనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరు. కొందరు మన అమాయకత్వాన్ని ప్రయోజనంగా వాడుకుంటారు. అందుకే తెలివిగా, జాగ్రత్తగా ఉండాలి. నమ్మకానికి ముందు పరీక్ష అవసరం. Thank you so much for watching. Please like, share and subscribe.